చేనేతలకు ఆది నుంచి అండగా ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛనివ్వాలని నిర్ణయించామని చెప్పారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. యువగళం పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలను చూసినప్పుడు చలించా అన్నారు లోకేష్. తనను భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలకు రుణపడి ఉంటా అన్నారు. మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందన్నారు. నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, దేనికి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. కష్టపడి పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు సీఎం చంద్రబాబు. లోకేష్ దాన్ని నిరూపించారన్నారు. మనం గెలవలేదు, మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. అది అయిన తర్వాత 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నెల నుంచే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. ఉచిత విద్యుత్ వల్ల 93,000 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నేనంతా కూడా 200-500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను, మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4-5 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛనివ్వాలని నిర్ణయించామన్నారు చంద్రబాబు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు.